महागणाधीक्षाय नमः। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। सभादेवताभ्यो नमः। भगवद्गीता ध्यान श्लोकं నేర్చుకుందాం। ओम नमोस्तुते व्यास विशाल बुद्धे पुल्लारविंदाय तपत्र नेत्रे येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः मళ్ళీ చెప్పుకుందాం। ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్ల అరవిందాయత పత్రనేత్రే येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। थर्ड टाइम చెప్పుకుందాం। ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపత్ర నేత్రే येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। సరే దీని మీనింగ్ తెలుసుకుందాం। వ్యాస భగవానుడు గురించి వచ్చింది, అలానే భారతం అనే దాని గురించి వచ్చింది। తైలపూర్ణ అంటే ఎలా వెలిగించారో జ్యోతినని చెప్తున్నారు, ఆ విధంగా మీనింగ్ ఉంటుందని। విశాల బుద్ధి కలవాడు, విశాల బుద్ధి కలవాడు ఎవరు? వ్యాస భగవానుడు। విశాల బుద్ధి అంటే బుద్ధి విశాలంగా ఉంటే అర్థం ఏంటంటే అందరినీ ఆదరించేవాడు, అందరి మంచి కోరేవాడు అని అర్థం। అందరినీ ఆదరించేవాడు, అందరి మంచి కోరేవాడు, అది ఎవరు? గురువు। అందుకని దీనికి వ్యాసపీఠం అంటారు, గురుపీఠం వ్యాసపీఠం। ఇక్కడ మాట్లాడేవాడు సాక్షాత్తు వ్యాస భగవానుడు అంటారు। మీరు కూడా రేపొద్దున నాలెడ్జ్ బాగా పెంచుకొని, లేదంటే మీకు తెలిసిన నాలెడ్జ్లో ఏదుందో అది లోకం ధర్మం కోసం లోక రక్షణ కోసం కూర్చొని మాట్లాడచ్చు। ఏది పడితే ఇక్కడ మాట్లాడాలందరూ వ్యాస భగవానులు అవుతారని కాదు, అందరికి మంచి అయి ఉండాలి, అందరి రక్షణార్థం అయి ఉండాలి। అలాంటి వాళ్ళు వ్యాస భగవాన్ పీఠంలో కూర్చో అర్హత కలిగి ఉంటారు, అలా వ్యాసపీఠం అంటారు దీన్ని। అలా విశాల బుద్ధి కలవాడు, వికసించిన కమలపత్రముల వంటి నేత్రములు గలవాడు అంటే ఇక్కడ వికసనం అంటారు, ధ్యాన పరంపరలో బాగా పండినవారు అని అర్థం। జ్ఞానం ఎలాగ రావాలి? ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు, అంతకుముందు తెలుసా ఇవన్నీ? తెలియదు, కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా, అంటే రోజు రోజుకి మీ జ్ఞానం పెరుగుతుంది అని అర్థం। నాలెడ్జ్ ఈజ్ గ్రోయింగ్, నాలెడ్జ్ ప్లస్ విజ్డమ్ రెండు కలవాలి। నాలెడ్జ్ అంటే ఓన్లీ పుస్తకం తెలుసుకోవడం, విజ్డము అది ఎక్స్పీరియన్స్ అవ్వడం, అదే పండడం అంటారు జ్ఞానంలో। సరే, అలా వికసించిన కమలపత్రముల వంటి నేత్రములు కలవాడా, మహాభారతం అనే తైలముచే జ్ఞానజ్యోతిని వెలిగించినవాడు। మహాభారతం అనే తైలం, దీనిలో జ్ఞానం అనే జ్యోతిని వెలిగిస్తున్నారు, అంటే మహాభారతం అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంది జ్ఞానజ్యోతి। అంటే మహాభారతం వల్లనే జ్ఞానజ్యోతి కలుగుతుంది, అంటే మనందరిలో జ్ఞానం వికసిస్తుందని చెప్తున్నారు। అలాంటి వ్యాస భగవానుడికి మనందరం నమస్కారం చెప్తున్నాము। అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం। ఇప్పుడు మీనింగ్ తెలిసింది కాబట్టి ఇప్పుడు అందరూ వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తూ చెప్పండి। ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపత్ర నేత్రే येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। सर्वं श्रीकृष्ण परब्रह्मार्पणमस्तु। शुभम्।